హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ కాందా నేను సతీష్. మనం ప్రస్తుతం తుంగతుర్తి నియోజకవర్గంలో అరవపల్లి మండల కేంద్రంలో ఉన్నాం. తుంగతుర్తి వివాదంపై అరవపల్లి మండలం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం మనతో పాటు సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ లో పనిచేసినటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. సో వేర్పుల రమేష్. సో ఎందుకు తుంగతుర్తిలో ఈ వివాదం కారణం కాంగ్రెస్ పార్టీలో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలకు కారణం ఏంది? సో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు పనిచేసినాడు. ఒకసారి అతని మాటలను అడిగి తెలుసుకుందాం. నా ఏదైతే తుంగతుర్తి, ముఖ్యంగా మీరు సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు, తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వర్గ విభేదాలు అనేవి వచ్చి దాడులు చేసుకున్న వారికి, ముఖ్యంగా అరవపల్లి మండలం అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది, ఏదైతే మొన్న జరిగినటువంటి దాడి. సో ఈ వర్గ విభేదాలకు కారణం ఏంది, ఎందుకు ఇట్లా జరుగుతుంది? నమస్తే మిత్రులు, నా పేరు వేల్పుల రమేష్ అండి. నేను గత 12 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో గ్రామశాఖ అధ్యక్షునిగా పనిచేసిన, తుంగతుర్తి నియోజకవర్గానికి ఎలక్టెడ్ కాన్స్టిట్యున్సీ అధ్యక్షునిగా పనిచేసిన, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షునిగా పనిచేసిన, ఇవాళ డిసిసి విభాగంలో కూడా సెక్రటరీగా పనిచేస్తున్నాను. నాకు ఈ వర్గ విభేదాలు పంచాయతీలు అయితే ఏం లేవు. ఎమ్మెల్యే గారు గెలిచిన కానుండి కూడా ఇవాళ గ్రామ స్థాయిలో ఒక చిన్న వ్యక్తి, 18 సంవత్సరాల వ్యక్తి కానించి ముసలోళ్ళ కాడి వరకైనా కూడా రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కూడా ఎవరు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు. ఇలా కాన్స్టిట్యున్సీలో సుమారు 1500 నుండి 2000 కోట్ల వరకు కూడా అభివృద్ధి చెందింది. మరి కాకపోతే దీంట్లో మరి ఎవరికి ఎమ్మెల్యే గారి పనితీరు నచ్చట్లేదు అనేది అంతర్గత చర్చ. ఓకే, అదే విధంగా అంటే రాజగోపాల్ రెడ్డి మీ ఎమ్మెల్యేనే రాజగోపాల్ రెడ్డి నా మీద పెత్తనం చేస్తున్నారు అంటే, ఇది ఎస్సీ రిజర్వ్ అయినప్పటికీ మీ పెత్తనం అయిందని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. సో ఆ వివాదం కాస్త సోషల్ మీడియాలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం మారింది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తిగా మీరు ఎమ్మెల్యే మాటలను నిజంగా మీరు దాన్ని ఏకీభవిస్తారా? ఎమ్మెల్యే గారికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. కాన్స్టిట్యున్సీకి ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా కూడా ఎమ్మెల్యే గారి పదవి కాలం ఉన్నంత వరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధిష్టానం టికెట్ ఇచ్చింది ఎమ్మెల్యే గారికి, శ్యామలన్న గారికి. ఇవాళ ఎమ్మెల్యే గారి పదవి అయిపోయిన దాకా తుంగతుర్తి కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే గారే బాస్ ఉంటారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రాజగోపాల్ రెడ్డి గారు అంటే మరి వాళ్ళు ఎమ్మెల్యే గారికి వారి ప్రోటోకాల్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ ప్రోటోకాల్లో భంగం కలిగినప్పుడు వారి స్థాయిలో వాళ్ళు స్పందించిన విషయం అది. దానికి మనం కామెంట్ చేయలేం, దానికి ఎమ్మెల్యే గారు చూసుకుంటారు. అదే విధంగా ఇది ఏదైతే తుంగతుర్తి నియోజకవర్గం, ముఖ్యంగా మండల అధ్యక్షుల నియామకాల్లో వివాదం మొదలైంది. దాంట్లో ముఖ్యంగా అరవపల్లి మండలం హాట్ టాపిక్ గా ఉంది. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తిని అక్కడ మండల అధ్యక్షుడిగా పెట్టడం జరిగిందని చెప్పేసి అంటున్నారు. వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదా? గుడిపల్లి మధుకర్ రెడ్డి గారిని మన మండల పార్టీ అధ్యక్షుని అనౌన్స్ చేసిండే అధిష్టానం పిసిసి గారు. మధుకర్ రెడ్డి గారు అంతకుముందు 2009లో ఆ టైంలో వాళ్ళ నాన్న గుడిపల్లి సోమిరెడ్డి గారు అని ఆయన అప్పుడు సర్పంచ్గా కాంటెస్ట్ చేసి ఒకసారి ఓడిపోయినాడు. మళ్ళీ ఎంపీటీసీగా కాంటెస్ట్ చేసి కూడా 2009లో ఓడిపోవడం జరిగింది. గతంలో సంకినేని వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దామోదరెడ్డి గారి వర్గంలో పనిచేసేవాడు వాళ్ళ ఫాదరు. అప్పుడు అది సంకినేని గారికి వ్యతిరేకంగా కూడా కొన్ని పార్టీకి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడి కొన్ని దాడులు కూడా అతను ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీ నుండి అవతల పార్టీని వ్యతిరేకించుండే. ఆ క్రమంలో అతను జైలు కూడా పోయించిన కుటుంబం వాళ్ళది. 2019లో నేను నియోజకవర్గానికి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయినప్పుడు అతను జిల్లాకు యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కూడా పనిచేసిండు. ఫస్ట్ నుండి కూడా వాళ్ళది కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులే వాళ్ళు. కొన్ని పరిస్థితుల వల్ల మన సూర్యాపేట ఓపెన్ జనరల్ నియోజకవర్గం కాబట్టి అప్పుడు అక్కడ తను పైన అధిష్టానం మేరకు, అది కూడా అధిష్టానం మేరకే కొంతమంది లీడర్లు కొన్ని వర్షన్లో కాంటాక్ట్ చేయమని చెప్పినప్పుడు చేయడం జరిగింది. అయినా కూడా అతను అది దానికి సంబంధించింది ఏదైతే ఉంటుందో పార్టీ లోగో ఇట్లా ఇవ్వలేదు, అతను బ్యాక్ అయిపోయినాడు. అతను లాస్ట్ డే ఎలక్షన్ వరకు కూడా లేదు, నామినేషన్ వేసినాడు, బ్యాక్ తీసుకున్నాడు. చెప్పండి. కాంగ్రెస్ పార్టీలో 100 మంది నామినేషన్లు వేస్తారు, 100 మంది విత్డ్రాల్ చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అవతల అభ్యర్థి కాంటెస్ట్ చేసినప్పుడు ఎలక్షన్ పోలింగ్ వరకు లాస్ట్ డే వరకు తన ఎలక్షన్లో ఉండి పోలింగ్లో అతను 10 ఓట్లు 20 ఓట్లు తెచ్చుకొని పార్టీకి ప్రత్యక్షంగా ఏమన్నా మైనస్ చేస్తే అప్పుడు మనం ఇతను కాంగ్రెస్ పార్టీ కోసం వ్యతిరేకంగా చేసిందని చెప్పాలి. ఈ రోజు వరకు కూడా మధుకర్ రెడ్డి కూడా మంచి యాక్టివ్గా ఉంటుంటాను. అన్ని పార్టీ కార్యక్రమాలలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపు మేరకు పనిచేస్తున్నాడు. 10 రూపాయలు సావులకు బదులు ఖర్చు పెట్టుకుంటుండు, తిరుగుతూనే ఉండదు. తను కూడా తిరుగుతుంది కదా. ఆయన ఇందిరా మిల్లు తీసుకోలేదు, లేకుంటే ఏమైనా బ్లాక్ దందాలు చేయలేదు, లేకుంటే ఇంకే వేరే పార్టీకి ఇతర కార్యక్రమాలు ఏం చేయలేదు. ఆయన పార్టీకి ఫేవర్గా ఉండే పనులే చేస్తున్నాడు. మరి దాంట్లో మరి ఎవరికేమో ఇబ్బంది అనిపిస్తుంది అనేది అయితే మాకే తెలియదు. అదే విధంగా ఏదైతే ఇప్పుడు
అరవపల్లి కాన్స్టిట్యూన్స్ లో ఇంతకుముందు గత ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ గత ఎమ్మెల్యేకి ఇప్పుడున్న ఎమ్మెల్యేకి తేడా అయింది, ఏం చూస్తున్నారు? గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు అంటే గతంలో మండల పార్టీ అధ్యక్షుడు బాస్ ఉంటాడు, గ్రామానికి ఒకరు లీడర్లు ఉంటారు, వాళ్ళ ఎమ్మెల్యేకి ఒక చైన్ సిస్టమ్ లెక్క ఉంటుంది. ఇంతోడు అంతోడు నాకు కలుద్దామని పోయినా కూడా ఏ బాబు ఆ ఊర్లో మల్లయ్యకి ఫోన్ చేయాలి కదా బాబు, మల్లయ్యతోటి ఫోన్ చేపిస్తే నువ్వు నన్ను కలవాలి, ఎల్లయ్యతోటి ఫోన్ చేయాలి, ఎల్లయ్యతోటి ఫోన్ చేస్తే నన్ను కలవాలి అని ఉంటుంది. సామెలన్నా ఎవరు ఫోన్ చేసినా ఇంతోడు అంతోడు ఎవరు ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతాడు. అన్న డీజే పట్టుకురా అన్న మాట్లాడతాడు, అన్నకి ఈ పోలీసు వాడు పట్టుకున్నాను, కానిస్టేబుల్ బండి పట్టుకున్నా ఈ తమ్మి నేను మాట్లాడతా ఫోన్ ఈ తమ్మని మాట్లాడతాడు. అట్లా మాట్లాడతాడు కాబట్టి జనాలకు చులకనగా ఉంటాడు, లీడర్లకు చులకనగా అనిపిస్తాడు. జనకు మంచి సోప్ టాప్ గా మెయింటైన్ చేయాలి. నువ్వు మల్లయ్య తోటి వస్తున్నాగా మల్లయ్యకి ఫోన్ చేయాలి, ఈ ఊర్లో ఆయన భాష ఆ ఊర్లో ఈయన భాష అని పెడితే బాగుంటుంది. అట్లా అదే విధంగా ఇప్పుడు మీరే అన్నారు దాదాపు 12 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంది అని చెప్పేసి అంటున్నారు. అదే నల్గొండ జిల్లాలకు సంబంధించి 12 కాన్స్టిట్యూన్సీలు ఉంటే 12 కాన్స్టిట్యూన్సీలలో దాదాపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 8 కాన్స్టిట్యూన్సీలలో ఒకటే సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుల పెత్తనం ఉంది. దీంట్లో బీసీలని అదే విధంగా వివిధ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులను అణచివేస్తున్నారు అంటున్నారు. వాస్తవమేనా? దానికి షార్ట్ అండ్ ఆన్సర్ ఒకటే చెప్తాను నేను, ఎవరు మనుషులు అనేది ఎవరు దొంగలు అనేది చెప్పను నేను. ఒకటే మాట, ఇవాళ మండల పార్టీ అధ్యక్షుల అనౌన్స్మెంట్ జరిగింది. ఇవాళ తుంగతుర్తి నియోజకవర్గంలో మండల పార్టీ అధ్యక్షుల పంచాయతీ జరుగుతుంది. పక్కన వీరేశం అన్న ఉండు నకరికల్లో, అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో కూడా జరుగుతుంది. మరి ఇవాళ మునుగోడులో మండల పార్టీ అధ్యక్షుల పంచాయతీ ఎందుకు జరగట్లేదు? మరి కోదాల్లో ఎందుకు జరగట్లేదు? సూర్యాపేటలో పాపం దామోదరెడ్డి గారు విషయం తెలిసిందే, మరి తను ఇప్పుడు ఇన్ఛార్జ్ కూడా అక్కడ ఎవరు లేరు. మరి అక్కడ మండల పార్టీ అధ్యక్షుల పంచాయతీ ఎందుకు జరగట్లేదు? హుజూర్నగర్లో ఎందుకు జరగట్లేదు? మరి ఎక్కడ లేని పంచాయతీ తుంగతుర్తి నకరికల్లు, ఈ 2 నియోజకవర్గాలు ఆ పాపం చేసుకున్నాయి. ఆ 2 నియోజకవర్గాలనే అసంతృప్తి ఉంది, మిగతా అన్ని నియోజకవర్గాలు ఉందంటే అదే మీకు ఆన్సర్ అర్థమవుతుంది దాంట్లో. అంటే ఎందుకు అంటే ప్రత్యేకంగా ఈ 2 నియోజకవర్గాలని పాయింట్అవుట్ చేయడం ఏంది? అంటే రాఘగోపాల్ రెడ్డి మాట్లాడడం జరిగింది, ఏది నకరికల్లు అట్లనే తుంగతుర్తి బాలే అని చెప్పేసి ఒక మీడియా బయటలో ఆయన మాట్లాడడం జరిగింది. ప్రత్యేకంగా ఈ 2 నియోజకవర్గాలను ఎందుకు ఉద్దేశించి మాట్లాడు? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు బోలశంకర్ లెక్క, ఎవరు చెప్పిన ఆయన మంచి ఉన్నా చేస్తాడు, చెడు ఉన్నా ఆయన చేస్తాడు. రాజగోపాల్ రెడ్డి గారు మేము తప్పుపడ్డాం, కాకపోతే ఆయనకు కింది స్థాయి వాళ్ళు వీళ్ళకి పడని బురద మొత్తం తీసుకొని రాజగోపాల్ రెడ్డి గారి మీద కూర్చోరు. వాళ్ళు ఎవరు ఏం చెప్పినా ఆయన వాళ్ళు కొంచెం నమ్ముతున్నారు, వీళ్ళ విషయాలు నమ్ముతున్నారు, చెప్తున్నారు తప్ప రాజగోపాల్ రెడ్డి గారికి సామెలన్నకు వ్యక్తిగతంగా పెద్ద పంచాదేం లేదు. గ్రౌండ్ స్థాయిలో ఉన్న వాళ్ళు అన్న ఇది ఇట్లా అన్న అట్లా మీ గురించి ఇట్లా అన్న అట్లా అన్నాడు అంటే అలా మిస్అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అట్లనే అంటే మీ ఎమ్మెల్యే గురించి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యాల గురించి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. అంటే ఎమ్మెల్యే మాకు అనుకూలంగా ఉండట్లేడు, ఎమ్మెల్యే అంటే నాయకులను కార్యకర్తలను రిసీవ్ చేసుకోవట్లేడు, మాట్లాడే విధానం తెలియట్లేదు అని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. అంటే ఎందుకు ఈ ప్రచారం ఎందుకు జరుగుతుంది? సరే, దీని గురించి అయితే ఫైనల్ గా ఒక 2 నిమిషాలు చెప్తున్నాను నేను. స్పెషల్ గా ఇలా కాంగ్రెస్ పార్టీల నిజంగా మేము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినాం అనుకున్న వాళ్ళు ఇలా మాట్లాడే వాళ్ళు అయితే వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారిని అయితే ఎవరు దూషిస్తారని నేను అనుకోవట్లేదు. ఈ రోజు ఎమ్మెల్యే గారిని విమర్శించిన గాంధీ భవన్లో ధర్నాలు గిరణాలు చేసే వాళ్ళు ఉన్నా కూడా, ఓ చిన్న స్థాయిలో పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు తీసుకున్న వాళ్ళు చాలా వరకు ఉన్నారు. అంటే అందరని చెప్పను, ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు తీసుకున్న వాళ్ళు కూడా ఇలా పోయి గాంధీ భవన్ పోయి ధర్నా చేస్తున్నారు. ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి ఇలా చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళు కూడా ఇలా ధర్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటారు, పిలిస్తే పెళ్లి కోరుతాం లేకుండా సాగు కోరుతాం అనేది కొన్ని నినాదాలు నడుస్తున్నాయి. వాళ్ళకు నువ్వు తీసుకుపోయి బంగారం తీసుకుపోయి పెట్టినా కూడా వాళ్ళకి నచ్చదు. అది సిచ్యువేషన్. ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఇలా గత కొన్ని రోజుల నుంచి మేము చూస్తున్నాం, సరే ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు విమర్శించినట్టు వాళ్ళు పెద్ద స్థాయిలో ఇతను మాట్లాడిన దానికి వాళ్ళు కూడా రాజగోపాల్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చారు, అదొక భాగం. కానీ దీంట్లో కాంగ్రెస్ పార్టీ అనే ముసుగులో సో ఒక వర్గానికి చెందిన వ్యక్తులు ఇలా కొంచెం అదే ముసుగులు ఇలా చాలా మంది నోటికి వచ్చినట్టుగా గతంలో చెప్పిన ఇప్పుడు చెప్తాం, హద్దు దాటి ఇష్టానుసారంగా మాట్లాడుతారు. ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడడానికి ఓ హద్దు ఉంటుంది, దాని వాళ్ళ హక్కుల ప్రకారం మాట్లాడుకుంటే కానీ సాయని మించి మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తున్నాం, మేము మళ్ళా సీరియస్గా చెప్తున్నాను, ఎమ్మెల్యే గారిని ఎవరైనా దూషించి హద్దును మీరి ఇష్టం వచ్చినట్టు దూషిస్తే మాత్రం మేము కూడా ఊకం. 100% ఎంతవరకు అంటే ఎమ్మెల్యే గారి గౌరవ మర్యాదలకు అడ్డం వస్తే మేము ఎంతవరకు అంటే అంతవరకు దానికి ప్రతిచర్యగా మేము చేసే పనులు మేము కూడా చేయాల్సి వస్తుంది. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎమ్మెల్యే గారిని ఎంతవరకు దూషించాలనో, మాట్లాడే హద్దు ఎంతవరకు అయితే హక్కు ఉంటుందో అంతవరకు మాట్లాడితే బాగుంటుందని ఆలోచిస్తున్నాం. కొన్ని సోషల్ మీడియా ముసుగులో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.
సంవత్సరానికి 3 పార్టీలు మారినోడు కూడా ఎమ్మెల్యే గారిని విమర్శిస్తే ఏముంటుంది అన్న దాంట్లో. అదే విధంగా అంటే ఇప్పుడు మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఏపూరు సోమన్న పాటలు పాడుతుంటాడు. సో ఆయన కూడా నేను 2029 లో నేనే ఎమ్మెల్యే తుంగతుర్తికి అంటున్నాడు. వాస్తవానికి అంటే రాజన్న అండదండలు నాకు ఉన్నాయి అంటుండు. అంటే రాజన్న అంటే రాఘగోపాల్ రెడ్డి కదా రాజన్న అంటే, రాఘగోపాల్ రెడ్డి అండదండలు ఉంటే తుంగతుర్తిలో ఎమ్మెల్యే కావచ్చా? అంటే ఏపూరు సోమన్న మాటలు ఎట్లా చూస్తారు మీరు కాంగ్రెస్ కార్యకర్త? సరే, ఏపూరు సోమన్న గతంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిండు. సాంస్కృతిక రథసారథి అనేది ఉంది, దానికి చైర్మన్ చేసి దానికి యాక్సెప్టెడ్. సోమన్న గురించి మనం తప్పుగా మాట్లాడటానికి ఏముంటుంది, ఆయన సోమన్న ఒక కళాకారుడు. కళాకారునిగా సోమన్న పని ఆయన చేసుకుంటాడు. కానీ మరి రాజకీయ నాయకుని కంటే మనం ఏం కామెంట్ చేస్తాం ఆయన మీద. సోమన్న కళాకారుని ఓకే, సోమన్న మంచిగా పాటలు పాడతాడు, ఏమన్నా మంచి చెడు కార్యక్రమాలు ఉన్నా కూడా మంచి పాటలు పాడతాడు, మంచి కార్యక్రమాలకు పాడతాడు, పార్టీ కోసం పాటలు పాడతాడు. మంచి కళాకారుడుగానైతే యాక్సెప్ట్ చేద్దాం, దాంట్లో ఆయన మీద ఇబ్బంది ఏం లేదు. ఆయనకు మనకు గెట్ల పంచలేదు, మూల పంచలేదు. కాకపోతే ఎమ్మెల్యే గారి గురించి ఆయన గురించి ఎవరన్నా తప్పుదోవ పట్టిస్తారు సోమన్నను, మరి ఆయన దేనికి సాటిస్ఫై అట్లా మాట్లాడుతున్నా అనేది అది ఆయన విజ్ఞతకు వదిలేద్దాం. కొత్తగా ఆయన గురించి మాట్లాడడానికి ఆయన ఓ మంచి కళాకారుడు అంతే నా దృష్టిలో అయితే. అట్లానే స్వేచ్ఛ ఉంటది, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటది అని అంటున్నారు. అంటే ఒక విధంగా కొందరు ఇప్పుడు ఏపూరు సోమనే మాట్లాడాను కదా, రాజన్న అండదండలు నాకున్నాయి, నేనే ఎమ్మెల్యే అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో సార్, అంటే ఇక్కడ తుంగతుర్తి అయితే నేను నల్గొండలో ఏదున్నా కూడా ఒక సామాజిక వర్గం అండదండలు ఉంటేనే ఎమ్మెల్యే అవకాశాలు ఉన్నాయా, ఎంపీ అయ్యే అవకాశాలు ఉన్నాయా, ఒక లీడర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? వాస్తవానికి అది ఉందా కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీలో అది ఉంటే అధిష్టానం నిర్ణయిస్తుంది. సరే, ఎవరు అండదండలు ఉన్నా ఏదున్నా కూడా. ఇప్పుడు సామేలన్న ఉన్నాడు, సామేలన్న కాంగ్రెస్ పార్టీకి రాకముందుకు ఇలా ఎవరో భిక్ష పెట్టి ఎవరో చేసేదంటే, సామేలన్న అంతకుముందు వేరే పార్టీలో ఉన్నప్పుడు ఒక పొలిటిక్ బ్యూరో సభ్యుడు, ఆయన కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్, ఆయన రెండు పర్యాయాలు స్టేట్కి గిడ్డంగుల శాఖకు చైర్మన్ చేసిండు. సామేలన్నకు ఎవరో సిటికనెల్ పట్టుకొని వస్తే డైరెక్ట్ తీసుకొస్తే అయిందని అనుకోవట్లేదు. మరి అట్లా అనుకుంటే వేరే నియోజకవర్గాలలో కూడా పెద్ద స్థాయి లీడర్లు టికెట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఓడిపోయినారు. లాస్ట్ గవర్నమెంట్లో ఇంకా పెద్ద పెద్ద లీడర్లు కూడా చాలా మంది ఓడిపోయినారు. అది జనాల నాడి. అది ఆ టైంలో ఆ మూమెంట్లో కాంగ్రెస్ పార్టీకి జనాలు అండగా ఉన్నారు, పబ్లిక్ సపోర్ట్ ఉంది. 10 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసిన చాలా మంది డిసిసి అధ్యక్షులు ఉన్నారు, పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నారు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఉన్నారు. చాలా మంది శ్రమతోటి ప్రజల సపోర్ట్ ఉంది. సామేలన్నకు వ్యక్తిగతంగా ఆయనకి ఇక్కడ బంధుమిత్రులే 30,000 మంది దాకా ఉన్నారు. ఆయన సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరి సపోర్ట్ ఉన్నది. అందరి సపోర్ట్ తోటి, ప్రజల సపోర్ట్ తోటి సామేలన్నకున్న మంచి పేరుతోటి గెలిచిండు. రేపొద్దున టికెట్ కావాలన్నా కూడా పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో సామేలన్న గారికి టికెట్ వచ్చింది. సామేలన్న గారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా వాళ్ళ కోసం మేము తల వంచి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు కాంగ్రెస్ పార్టీ బాస్ చేయకూరితే మాకు బాస్, ఎవరు అధిష్టానం టికెట్ ఇస్తుందో వాళ్ళే మాకు బాస్, అంతకు తప్ప మాకు ఎవరు బాసులు ఉండరు. లేదు అంటే కొంతమంది సంబంధించిన నాయకుల మనుషులు ఉంటారు ఇక్కడ, ఆ నాయకులు చెప్పిన వాళ్ళే అంటే వాళ్ళు చెప్తేనే ఇక్కడ గెలుస్తారు, వాళ్ళు వస్తేనే ఇక్కడ ప్రచారం చేస్తేనే ఇక్కడ గెలుస్తారు అంటున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీని అంటున్నారు. కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, కొంతమంది నాయకుల ఎఫెక్ట్ ఉంటది ఇక్కడ అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎఫెక్ట్ అంటే అట్లా కూడా జనాల సపోర్ట్ కావాలి కదా. జనాలు ఇప్పుడు పబ్లిక్ సపోర్ట్ లేకుండా జనాల నాడి ఉండాలి, లోకల్లో పనిచేసే లీడర్లు ఉండాలి, అందరి సపోర్ట్ తోటి గెలుస్తారని నేను అనుకుంటున్నాను. ఒక వ్యక్తి అనేది కాదు, కాంగ్రెస్ పార్టీ అంటే వ్యవస్థని నేను నమ్ముతాను. చివరిగా నేను ఏమన్నా అంటే ఇప్పుడు అరవపల్లి ఇక్కడ ఏదైతే అరవపల్లి ఎక్స్ రోడ్ లో దాడి ఏదైతే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజుల వరకు మనం వార్తల్లో నిలిచినటువంటి సందర్భం మనం చూసినాం. అంటే ఇందరితోటి వివాదాలనే సద్దుమణుగుతాయా లేకపోతే ఎట్లా ఉంది? ఇప్పటి వరకు అయితే వివాదాలన్నీ సద్దుమరుగుతున్నాయని అనుకుంటున్నాం. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మధుకర్ రెడ్డి గారు కూడా మన స్టేట్మెంట్ ఇచ్చారు, అందరూ రావాలి, అందరు కలిసి పనిచేయాలని. ఇప్పుడు అంతా మా పార్టీ వాళ్ళే, ఇప్పుడు వాళ్ళకి మాకు ఏం గెట్ల పంచేది కాదు, మూల పంచేది కాదు. రేపు పొద్దున వస్తే అందరూ కలుపుకొని పోతేనే నెక్స్ట్ ఎంపీటీసీ ఎలక్షన్లు కావచ్చు, ఇంకేమైనా ఉన్నా కూడా అందరూ కలిసిపోతేనే బాగుంటుంది అనేది మా ఆలోచన. అంతా ఒకటే పార్టీ, ఇలా పంచాయతీలు ఏముంటాయన్న, కలిసిపోతే అందరం కలిసి ఉంటుంది. అట్లనే మీ ఎమ్మెల్యే వచ్చినాక ఇప్పుడు ఈ మండలానికి సంబంధించి అంటే ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశాను? ఇప్పుడు మన అరవపల్లి గ్రామం విషయానికి వస్తే ఇక్కడ సీసీ రోడ్ బతుకమ్మ కుంటలో అది బతుకమ్మ ఘాటుకి ఇట్లా కట్టిస్తున్నాం. నెక్స్ట్ ఉత్సవాలకి ఇట్లా వస్తున్నాం, పండగ వస్తుంది కాబట్టి. ఈ సీసీ రోడ్ ముత్యాలమ్మ గుడి కూడా సుమారు 2 కిలోమీటర్లు ఉంటుంది. అది సీసీ రోడ్ శాంక్షన్ అవుతుంది. దర్గా దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, దాని గురించి కూడా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చిండు, అది కూడా అవుతుంది. పశువుల హాస్పిటల్ గురించి కూడా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు, అది కొంచెం శిథిలావస్థలు ఉండే. మన మహిళా శిశు సంక్షేమ శాఖది ఒక భవనం ఉండే, మన శాంక్షన్ అయి ఉండే,
అట్లా సీసీ రోడ్లు కూడా గతం ప్రభుత్వం లాస్ట్ ఇయర్ ప్రభుత్వంలో ఏంటంటే వీడు మన పార్టీడు వాడు మన పార్టీడు కాదని కొన్ని విషయాలలో కొన్ని దిక్కులలో గల్లీలలో రోడ్లు ఇట్లా పడలేవు. ఇవాళ ఈ 30 ఫీట్ల రోడ్డు ముక్కు ఉన్నా కూడా ఇవాళ అరవపల్లి హెడ్ క్వార్టర్లు కూడా సర్పంచ్ కూడా కాంగ్రెస్ పార్టీ అతను మనకు అన్ని విధాల మంచిగా విద్యాసాగర్ అని అన్ని విధాల సపోర్ట్ చేస్తున్నాడు. ఏ సందులో ముక్కున్న 30 ఫీట్ల ముక్కున్నా కూడా దాన్ని వదిలిపెట్టకుండా ప్రజలకు ఎక్కడ అవసరం అయితే అక్కడ మనం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారి సహకారంతో మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అరవపల్లి ఏదైతే తుంగతుర్తి వివాదానికి సంబంధించి అరవపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు పనిచేసినటువంటి వేల్ప రమేష్ స్పందన. నేను సతీష్, ఇది మన కాందా.